అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఎప్పుడు ఎవరు ఎలా చనిపోతారో తెలియనటువంటి పరిస్థితి ఉంది. కోవిడ్ తర్వాత ఈ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది అని చాలామంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శాంతినగర్ జిల్లా పరిషత్ పాఠశాలలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న నవీన్ అనే 30 ఏళ్ల యువకుడు అవుట్సోర్సింగ్ ఉద్యోగి, సిద్దిపేట ప్రాంతానికి చెందినవాడు. సిస్టమ్ ఆపరేట్ చేస్తూనే కుప్పకూలిపోయాడు. సమాచారం అందుకున్నటువంటి బంధువులందరూ వచ్చి రోధించడం జరుగుతుంది. సమాచారం తెలుసుకున్నటువంటి పోలీసులు ఆసుపత్రికి వెళ్ళి నవీన్ మృతదేహాన్ని పరిశీలించారు. ఇదిలా ఉంటే పెద్దపల్లి జిల్లా మంథెని అంబేద్కర్ చౌరాస్తాలో కూరగాయలు అమ్ముతూ చనిపోయినటువంటి మహిళ పరిస్థితి, గొర్రెలు కాస్తూ అక్కడికక్కడే చనిపోయినటువంటి మరొక వ్యక్తి పరిస్థితి. ఇది ఒకే రోజు ముగ్గురు గుండెపోటుతో మృతి చెందినటువంటి ఘటనలు కరీంనగర్ జిల్లాలో కలకలం సృష్టిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులు ఎట్లా అవుతుంది? కార్డియాక్ అరెస్ట్ అయ్యేటువంటి వారి సంఖ్య పెరుగుతుంది. ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఖచ్చితంగా 6 మాసాలకు ఒక్కసారైనా మీ గుండె జబ్బులకు సంబంధించిన వైద్యులను సంప్రదించాలి, మీకు ప్రాబ్లం ఉన్నా లేకున్నా అని వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద నవీన్ అనే యువకుడు మృతి చెందడంతో విషాదం నిండింది అని చెప్పుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.